ఈ హితోపదేశమే అవశ్యము. శిరోధర్యమే గాని అభయార్తిని ఆవలతోడు కదమ్మా.
నేను యుద్ధమునికే సిద్ధమైతను లేక ఈ అనిమిత కలహమ్మలకి అంత చింతిస్తుంటును. దేవదేవుడవు నీకే విసురము కన్నా. చేస్తున్నాను కనుక దానికేమి ఇప్పటికైనాను అతను విసర్జించి నన్ను సంతుష్టాంతరంగా నువ్వు నడుచుము. రామాజ్ఞ పాలించి భక్తాచేసుడివై సిరికీర్తునందుము. దేవా నీ హితోపదేశమే అవశ్యము. శిరోధర్యమే గాని అభయార్తిని ఆవల దొరోట ధర్మమా? ధర్మము కాదు ప్రభు. ఆంజనేయ నేనున్న నీకు ఈ ధర్మాధర్మ భీతి ఎలా? ఆచారుడు వినియోగించు, ఆజ్ఞ ఆచరించుడే సాధుకుని విధి గాని విమర్శ కాదు. ఇది చిత్తమూర్తికి సంబంధించిన విషయం. అవతారమూర్తివి నీకు తెలియనిదేమున్నది రామచంద్ర. రామ భక్తులందరూ అధర్మ పరులనియు అవనీతి తలెత్తులనియు ఆ చంద్రార్కరము చరిత్రకారులై రచయితలు కారా? మారుతి ఇది నీ యుక్తివాదము గాని భక్తి మార్గము కాదు. ఈ పాటి న్యాయానాములు మేము ఎరువులు కావు. ధర్మము ధర్మముచుతో వితంద వితక్షములాడదేలా మాత్రము సంధ్యమేలా
నా మనసును కట్టి అధర్మ కార్యక్రమమునకు వరమడుకున్నది. నన్ను అనుగ్రహించి ఈ దాసును క్షమించి వేడుతున్నాను. ఆంజనేయ, నా ఉపదేశం అపమార్గం భావించి అల్పకారమునకై అకాల రణమున ఆయత్తుండవేదువా? భక్తి విషయం వదిలివేవు పోని నీకు నేను ప్రభువుని కానా? నా యాజ్ఞ విశ్రాదము కదా? ప్రభు, తమ యాజ్ఞనైనా తృణీకరించితేనా నీ ధర్మోపదేశంలోనైనా విస్మరించునా? నా ఉపదేశం అపమార్గము భావించి అల్ప కార్యమునకై అకాల రణమున నా ఉపదేశం ఆలించి ఆ ఏతిని విడిచి ఈ రణము ముగింపు. దేవా